ఎంతోమంది హీరోయిన్లు డౌన్ఫాల్ అవుతున్నారు, కానీ సాయి పల్లవి తప్ప. అసలు రీజన్ ఏంటి? సాయి పల్లవి ఎందుకు మిగతా వాళ్ళకన్నా తోపు? అసలు సాయి పల్లవి ఎవరు, బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాయి పల్లవి పూర్తి పేరు సాయి పల్లవి సెందామరై. అందరూ అనుకున్నట్టుగా సాయి పల్లవి బార్న్ మలయాళీ కాదు. తమిళనాడు కోటగిరిలో 1992లో మే 9న పుట్టింది. అయితే సాయి పల్లవి ఏజ్ ఇప్పటికీ 32 ఏళ్ళు. అయినా కూడా షీ లుక్స్ సో యంగ్ కదా, నాట్ ఎట్ మ్యారీడ్ కాబట్టి. సాయి పల్లవి ఇంకా వాళ్ళ చెల్లి ఇద్దరు కూడా ట్విన్స్. తన స్కూలింగ్ అంతా కూడా కోయంబత్తూరులో కంప్లీట్ చేసి 2016లో జార్జియాలో ఉన్న టిబ్లిసీ స్టేట్ ఆఫ్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి డాక్టర్ అయింది. స్టడీస్ కంటిన్యూ చేస్తూనే డ్యాన్స్ అండ్ యాక్టింగ్ మీద కూడా పట్టు సాధించింది. ఇంకా యాక్టింగ్ కెరీర్ గురించి మాట్లాడితే సాయి పల్లవి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది ఒక డ్యాన్సర్ లాగా. ఇలా చాలా డ్యాన్స్ షోస్లో పార్టిసిపేట్ చేసి తన స్కిల్స్తో అందరిని మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంకా యాక్టింగ్ డెబ్యూ అయితే ఆల్ఫోన్సో పుత్రన్ డైరెక్ట్ చేసిన ప్రేమం మూవీలో యాక్ట్ చేసింది. ఇదే తన మొదటి సినిమా. ఈ మూవీ 2015లో ఒరిజినల్ మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయింది అండ్ ఇట్ వాజ్ ఏ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అట్ ద టైమ్. ఈ మూవీలో సాయి పల్లవి మలర్ అనే ఒక కాలేజ్ లెక్చరర్గా యాక్ట్ చేసి చాలా పెద్ద గుర్తింపు తెచ్చుకుంది. తన న్యాచురల్ పర్ఫార్మెన్స్, చార్మ్ అండ్ ఫేమస్ మలర్ టీచర్ క్యారెక్టర్ తనని ఓవర్ నైట్ సెన్సేషన్గా మార్చింది. ఇంకా తిరుగు లేకుండా హిట్స్ కొడుతూ మూవీస్ తీసింది. 2016లో కలి, 2017లో ఫిదా గురించి తెలిసిందే కదా, భానుమతి ఒకటే పీస్ హైబ్రిడ్ పిల్ల అంటూ డ్యాన్స్ ప్లస్ యాక్టింగ్ అదరగొట్టేసింది. ఈ సినిమాతో తెలుగులో కూడా పెద్ద సెన్సేషన్ అయిపోయింది సాయి పల్లవి. దెబ్బకి తెలుగు యువత అంతా తనని క్రష్ లిస్ట్లో యాడ్ చేశారు. అంతలా ఇంపాక్ట్ చేసింది ఫిదాలో తన క్యారెక్టర్. ఆ తర్వాత 2017లో నానితో కలిసి ఎంసీఏ మూవీలో యాక్ట్ చేసింది. అబ్బా, అప్పట్లో ఈ కాంబినేషన్ అయితే మామూలుగా ఉండేది కాదు. ఇద్దరు న్యాచురల్ యాక్టర్స్ ఒకే మూవీలో ఉంటే ఆడియన్స్కి అయితే పండగే అప్పుడు. ఆ తర్వాత 2018లో శర్వానంద్తో పడి లేచే మనసు మూవీలో యాక్ట్ చేసింది. ఈ మూవీలో స్టోరీ ఇంకా సాంగ్స్ బాగున్నా కూడా పూర్ గ్రాఫిక్స్ అండ్ ప్రెజెంటేషన్ బాగాలేకపోవడం వల్ల ఈ మూవీ ఫ్లాప్ అయింది. అదే ఇయర్లో మారీ 2లో కూడా యాక్ట్ చేసింది అండ్ అది కూడా ఫ్లాప్. బట్ ఈ మూవీలో రౌడీ బేబీ సాంగ్ మాత్రం చాలా పాపులర్ అయింది. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే సాయి పల్లవి అండ్ ధనుష్ల డ్యాన్స్. ఈ రెండు మూవీస్లో ఫ్లాప్ అయినా కూడా సాయి పల్లవి ఇమేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. తర్వాత ఫహద్ ఫాజిల్తో 2018లో అతిరన్ అనే మూవీలో యాక్ట్ చేసింది. ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ అదే ఇయర్లో సూర్యతో ఎన్జీకే అండ్ ఇట్ వాజ్ ఎ ఫ్లాప్. మళ్ళీ ఒక 3 years వరకు తెలుగులో సాయి పల్లవి సినిమాలే లేవు. ఆ తర్వాత మళ్ళీ శేఖర్ కమ్లా గారే సాయి పల్లవిని నాగచైతన్యకి పెయిర్గా తీసుకొచ్చి 2021లో లవ్ స్టోరీ మూవీని తీశారు అండ్ ఇట్ వాజ్ ఎ హిట్ అగైన్. ఈ సినిమాలో కూడా సాయి పల్లవి డ్యాన్స్ అండ్ గ్రేస్తో అందరినీ మెప్పించింది. తర్వాత మళ్ళీ ఇంకోసారి నానితో కలిసి శ్యామ్ సింగారాయ్ మూవీలో యాక్ట్ చేసింది. ఈ సినిమా కూడా మంచి హిట్ అవడంతో సాయి పల్లవిని అప్పటికే క్రష్ లిస్ట్లో యాడ్ చేసిన తెలుగు యువత ఈ సినిమాతో తన డ్యాన్స్ని, ఎక్స్ప్రెషన్స్ని అన్నింటినీ ఓన్ చేసుకుని ఈసారి వాళ్ళ హార్ట్లోకి పంపించి లాక్ చేసుకున్నారు. 2018లో చేసిన 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, కానీ ఆ తర్వాత 2021లో చేసిన 2 సినిమాలు బ్లాక్ బస్టర్లు అయినాయి. ఆ తర్వాత విరాట పర్వం, గార్గి లాంటి సినిమాల్లో ఫీమేల్ లీడ్కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్లో యాక్ట్ చేసింది. ఇంకా అప్కమింగ్ మూవీస్ అంటే శివకార్తికేయన్తో అమరన్, రణబీర్ కపూర్తో రామాయణ్, ఇంకా నాగ చైతన్యతో తండేల్. ప్రజెంట్ ఈ 3 మూవీస్లో యాక్ట్ చేసింది సాయి పల్లవి. ఇంకా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే సాయి పల్లవి మీద చాలా రూమర్స్ వచ్చాయి. ఒకప్పుడు అమలాపాల్ ఎక్స్ హస్బెండ్ని డేట్ చేస్తున్నట్టు, త్వరలోనే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అని. ఈ మధ్య అయితే ఆల్రెడీ 2 పిల్లలున్న ఒక యాక్టర్ని డేట్ చేస్తున్నట్టు రూమర్స్ అని వచ్చాయి. సాయి పల్లవి అయితే తన పర్సనల్ లైఫ్ని చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంది. తన ఫ్యాన్స్ కూడా తనకు సపోర్ట్ చేస్తూ అవన్నీ ఫేక్ రూమర్స్ అని కొట్టిపడేస్తూ డిఫెండ్ చేస్తుంటారు. ఇంకా తన స్ట్రగల్స్ గురించి మాట్లాడితే ఒకవైపు డాక్టర్ కోర్స్, మరోవైపు షూటింగ్ అని చాలా కష్టంగా బ్యాలెన్స్ చేసిందంట. ఇంకా తన ఫేస్ మీద పింపుల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇనిషియల్ స్టేజ్లో చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కొంతమంది తనను న్యాచురల్ బ్యూటీ అన్నారు, మరికొంతమంది ఈమె హీరోయిన్ ఏంటి అని అన్నారు. మొదట్లో విమర్శించిన వాళ్ళే ఇప్పుడు పొగుడుతున్నారు. అన్నిటినీ దాటుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. ఇప్పుడు సాయి పల్లవి ఎందుకు గ్రేట్ అని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ ఈజ్ టాలెంటెడ్. యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది, డ్యాన్స్ బాగా చేస్తుంది, ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తుంది. ఏదైనా ఒక క్యారెక్టర్ని ఆడియన్స్తో ఈజీగా కనెక్ట్ చేసేలా ఉంటుంది. రెండోది సెలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సాయి పల్లవి తన కెరీర్ మొదటి నుంచి మంచి క్యారెక్టర్ ఉంటేనే తప్ప ఆ మూవీలో యాక్ట్ చేయదు. ఈవెన్ తన ఫ్లాప్ మూవీస్లో కూడా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ కానీ డెప్త్ కానీ ఉంటాయి. చాలామంది హీరోయిన్లకి సాయి పల్లవికి తేడా ఏంటంటే, చాలామంది హీరోయిన్లు అవకాశం వస్తే చాలు ఏ క్యారెక్టర్ అయినా సరే చేసేస్తామనేలా ఉంటారు. సినిమాలలో వాళ్ళ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది చూడకుండా
పెద్ద హీరోలు పెద్ద ప్రొడ్యూసర్లు అని సినిమాలు చేసుకుంటూ పోతే తొందరగా షెడ్కి వెళ్ళిపోతారు. సాయి పల్లవి చాలా ముఖ్యంగా ఎక్స్పోజింగ్లు చేయడం, అవసరం లేని సెడక్షన్ సీన్స్లో యాక్ట్ చేయడం లాంటివి చేయలేదు. తను ఎలాంటి రోల్స్ చేయాలి, ఎలాంటివి చేయకూడదు అని తనకు చాలా క్లారిటీగా ఉంది. ఇప్పుడు ఆడియన్స్లో ఒక మంచి ఒపీనియన్ కూడా బిల్డ్ చేసింది. అరే సాయి పల్లవి ఒక సినిమా ఒప్పుకుందంటే మంచి సినిమానే అయి ఉంటుంది అని ఆడియన్స్ అనుకునేలా చేసింది. అంతేకాకుండా తన రియల్ లైఫ్ క్యారెక్టర్ కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. చాలా హంబుల్గా ఫ్యాన్స్ని ట్రీట్ చేసే విధానం కానీ, అంత స్టార్డమ్ ఉన్నా కూడా పొగరు తలకి ఎక్కకుండా చాలా వెల్ బిహేవియర్తో ఉంటుంది. ఇంకో పెద్ద డెసిషన్ ఏంటంటే ఇంకా కొన్ని సినిమాల తర్వాత తన సినిమాలు ఆపేసి తన ఇంకో ప్రొఫెషన్ అయిన డాక్టర్ ప్రొఫెషన్ను కంటిన్యూ చేస్తుందని చెప్పడం ఒక పెద్ద విషయం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.